భూమి మీద ఉన్న చట్టాలలో నేరానికి తగిన శిక్ష ఉన్నప్పుడు దేవుని చట్టంలో కూడా నేరానికి తగిన శిక్ష ఉంటుంది, ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కొన్ని విషయాలు బతికుండగా తెలుసుకుంటాం, కొన్ని విషయాలు చనిపోయిన తర్వాత తెలుసుకుంటాం. ఎందుకంటే చావు తర్వాత ఏం జరగబోతోందన్నది మనకిప్పటికి తెలియదు, కానీ బైబిల్ చెప్పింది. దేవుడు వ్రాయించి ఈ మాటలు విని మీరు మారు మనసు పొందండి అన్నాడు. లేదు మేము మారం, మాకు నచ్చినట్టే ఉంటాం, తప్పుడు బతుకుతాం, తప్పుడు కార్యాల్లో నిమగ్నం అయిపోతాం అని అంటే గనుక, మనుష్యుడా నువ్వు ఏం విత్తుతావో ఆ పంటను కోస్తావు అన్నాడు. అందరూ పొలాలు ఉంటే పొలాలకు వెళ్తారు కదా, పొలాల్లో చెరుకు విత్తి వరి కోసుకోవడం సాధ్యపడుతుందా? సాధ్యపడదు. మొక్కజొన్న విత్తి పసుపు తెచ్చుకోవడం సాధ్యపడుతుందా? సాధ్యపడదు. అలాగే మంచి విత్తావా మంచిని కోసుకుంటావు, చెడు విత్తావా చెడును కోసుకుంటావు. నువ్వు విత్తిన దానిని బట్టి నువ్వు కోసుకునేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక క్రియ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చెయ్యి, అది దేవుడు చెప్పింది.